ప్రొఫెసర్ వెంకట పద్మ హాస్పిటల్ విజయనగరం అందరికీ నమస్కారం. మనం గత లాస్ట్ 2-3 డేస్ నుంచి గులిన్ బ్యారీ సిండ్రోమ్ గురించి మనం పేపర్లో చూస్తున్నాము. వెంకట పద్మ హాస్పిటల్లో కూడా ఈ గత ఫ్యూ మంత్స్ బ్యాక్ కూడా మనం గులిన్ బ్యారీ సిండ్రోమ్ కేసెస్ మేము ట్రీట్ చేయడం జరిగింది. 100% రికవరీ అయ్యి ఇంటికి వెళ్ళారన్నమాట. సో ఇప్పుడు ఎప్పుడైతే మనకి పిల్లల్లో వచ్చే, ఎందుకంటే న్యూ బార్న్ బేబీస్ లో రావచ్చు, పిల్లల్లో రావచ్చు, మోస్ట్ కామన్ ఏజ్ ఏమో 1 to 5 years అప్ టు 15 years వరకు కూడా రావచ్చు అనమాట. సో ఈ పిల్లలు ఎప్పుడైతే అంటే కామన్ గా ఎలా ప్రెజెంట్ అవుతుందంటే సడన్ గా వీక్నెస్ మనకు స్టార్ట్ అవుతుంది, లోయర్ లిమ్స్ లో స్టార్ట్ అయ్యి గ్రాడ్యువల్ గా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 2 weeks లోనే గ్రాడ్యువల్ లెగ్స్, అలాగే థైస్, అలాగే అబ్డామిన్, అలాగే రెస్పిరేటరీ మజిల్స్, ఇంకా క్రేనియల్ నర్వ్స్ వరకు కూడా ఎఫెక్ట్ అవడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే మనకి అబ్డామిన్ దాటి థొరాక్స్ లోకి వచ్చి డయాఫ్రమ్స్ ఎఫెక్ట్ అవుతుందో వాళ్ళకి రెస్పిరేటరీ మజిల్స్ వీక్ అయిపోతాయి. డయాఫ్రమ్ ఎప్పుడైతే వీక్ అయిందో ఊపిరి తీసుకోవడానికి పరిస్థితి వస్తుంది. అలాంటి వాళ్ళు మాక్సిమం వెంటిలేటర్ కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. ఇంకో 50% ఆఫ్ ది ఇండివిజువల్స్ కి బ్లడ్ ప్రెషర్ ఉండొచ్చు, అట్లాగే బ్లడ్ ప్రెషర్ ఫ్లక్చుయేట్ అవ్వచ్చు, హార్ట్ రేట్ పెరిగి ఉండొచ్చు, విపరీతమైన స్వెట్టింగ్స్ కనబడవచ్చు అప్ టు 50% ఆఫ్ ది కేసెస్ లో. ఇంకో 50% ఆఫ్ ది కేసెస్ లోనేమో క్రేనియల్ నర్వ్ వీక్నెసెస్ కూడా ఉండొచ్చు, అంటే మూతి వంకరగా రావడం కానీ అలా వీక్నెసెస్ మనకు కనబడవచ్చు, ప్రత్యేకంగా కనబడవచ్చు అనమాట. ఇంకా అదర్ కామన్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే పెయిన్స్, బాగా లెగ్ పెయిన్స్ ఎక్కువ ఉంటుంది, మంటలుగా ఉంటుంది. గ్రాడ్యువల్ గా అవన్నీ ప్రోగ్రెస్ అయ్యి ఈ లక్షణాలతో ఉంటాయి అన్నమాట. కామన్ గా కారణాలు మనం తెలుసుకుంటే 2-3 వారాల క్రితము ఒకసారి ఏదైనా ఇన్ఫెక్షన్స్, ఎస్పెషల్లీ వైరల్ ఇన్ఫెక్షన్స్ లో సైటోమెగలో వైరస్ ఇన్ఫెక్షన్ కానీ, ఎప్స్టైన్ బార్ వైరస్ ఇన్ఫెక్షన్ కానీ, క్యాంపులోబాక్టర్ జూజినే అలాంటి పేరుకు సంబంధించిన ఇన్ఫెక్షన్స్ కానీ, రీసెంట్ ఇమ్యునైజేషన్స్, లేకపోతే సర్జరీ, ఇలాంటి ఒక్కోసారి కారణాల మూలంగా అది ఒకసారి స్టిమ్యులేట్ అవుతుంది అనమాట లోపల యాంటీబాడీస్. సర్వసాధారణంగా మనకి ఏదైనా ఇన్ఫెక్షన్ మన బాడీలోకి వెళ్ళగా మన బాడీ దాని మీద రియాక్ట్ అయ్యి ఆ ఇన్ఫెక్షన్ కంట్రోల్ చేస్తుంది. బట్ ఇట్ ఇస్ ఆటోఇమ్యూన్ డిసీజ్. మన శరీరంలోని యాంటీబాడీస్ మన శరీరాన్ని పోల్చుకోవడం మూలంగా ఏదైతే నెర్వ్ షీట్స్ ఉంటాయో, నరాలకు ఉన్న పైన మైలిన్ అనే షీట్ ఉంటుందో దానికి ఈ యాంటీబాడీస్ వెళ్ళి ఆ మైలిన్ షీట్ డ్యామేజ్ చేయడం మూలంగా వాళ్ళకి పెయిన్స్, వీక్నెసెస్ ఇవన్నీ రావడానికి అవకాశం ఉంది అనమాట. ట్రీట్మెంట్ ఫలానా టెస్ట్ మూలంగానే రికగ్నైజ్ చేయగలమని చెప్పడానికి ఏదారు లేవు. సిమ్టమ్స్ బట్టి కొన్ని ఇన్వెస్టిగేషన్స్ మనం చేస్తాము, వెళ్ళు నీరు తీసి పరీక్ష చేయడము, అలాగే మజిల్ యొక్క స్టిమ్యులేషన్స్ ఎలా ఉన్నాయో చెక్ చేయడము, నెర్వ్ కండిషన్ స్టడీస్ అలా కొన్ని ఉంటాయి అన్నమాట. అవి చెక్ చేసుకుని డయాగ్నోసిస్ మనం రావడానికి అవకాశం ఉంటుంది. వన్స్ పోలియో ఎప్పుడైతే మనం కేసెస్ చూడటం మానేసామో, దిస్ ఇస్ ది మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ పెరాలసిస్ ఇన్ చిల్డ్రన్. దీన్ని ఎలా పోలుస్తామంటే సిమెట్రికల్ గా పెరుగుతుంది అనమాట. 2 పక్కల వీక్నెసెస్ యూనిఫార్మ్ గా కింద నుంచి పైకి మనకి స్ప్రెడ్ అవుతుంది. స్ప్రెడ్ అయ్యే టైం అప్పుడు వేరే లక్షణాలు, ఫీవర్ గానీ అలాంటిది ఏమి కూడా లక్షణాలు లేకపోవచ్చు. బట్ ట్రీట్మెంట్స్ అన్నది రెస్పిరేటరీ మజిల్స్ ఎఫెక్ట్ అవనంత వరకు ట్రీట్మెంట్ లొంగుతుంది. కామన్ గా మనం ఇమ్యునోగ్లోబులిన్స్ కానీ ప్లాస్మా ఫెరసిస్ అని చేస్తాము. ఇంకా అవసరం పెడితే వెంటిలేటర్ దాకా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో దీనిదేమో జనరల్ గా ప్రతి 1,00,000 మందికి 1 to 2% ఆఫ్ ది కేసెస్ లో ఈ కేసెస్ రిపోర్ట్ అయ్యాయి కాబట్టి, సో ఎప్పుడు ఎవరికైనా లక్షణాలు ఉంటే ఇమీడియట్ గా ట్రీట్మెంట్ కానీ ఎర్లీగా ట్రీట్మెంట్ మనం స్టార్ట్ చేసుకుంటే రికవరీ ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఈ లక్షణాలు ఉన్న వాళ్ళు ఎవరికైనా సరే ఉంటే వెంటనే ఇమీడియట్ గా ప్రభుత్వ ఆసుపత్రి కానీ పీడియాట్రిషియన్స్ కానీ ఇమీడియట్ గా కన్సల్ట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.